భారత మహిళా బ్యాట్స్మెన్ స్మృతి మంధన్న సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేల్లో 4,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్మెన్గా అరుదైన ఘనతను దక్కించుకుంది. కేవలం 95 ఇన్నింగ్లలో 4,000 పరుగుల మైలురాయిని చేరుకున్న స్మృతి మంధన వన్డేల్లో అత్యంత వేగంగా 4,000 పరుగులు సాధించిన భారత మహిళగా నిలిచింది. మిథాలీ రాజ్ తర్వాత ఈ మార్కును దాటిన రెండవ భారతీయురాలిగా ప్రపంచవ్యాప్తంగా 15వ బ్యాటర్గా స్మృతి మంధన నిలిచారు. 2025 జనవరి 10న రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఐర్లాండ్లో జరిగిన తొలి వన్డేలో మంధాన ఈ మైలురాయిని సాధించింది. భారత జట్టు లక్ష్యఛేదంలో 9వ ఓవర్లో అర్లీన్ కెల్లీపై సింగిల్ తీసి మంధాన ఈ మైలురాయిని చేరుకుంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విశ్రాంతి తీసుకోగా మంధన భారత జట్టుకు నాయకత్వం వహించింది. 29 బంతుల్లో 41 పరుగులతో వేగంగా ఆడిన ఆమె 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు 70 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించింది. ఈ వన్డే ఆమె 95వ మ్యాచ్ కాగా మంధన అత్యంత వేగవంతమైన భారతీయ మహిళగా మరియు 4,000 పరుగుల మైలురాయిని సాధించిన 3వ వేగవంతమైన క్రీడాకారిణిగా నిలిచింది. 100 కంటే తక్కువ ఇన్నింగ్లలో ఈ మైలురాయిని చేరుకున్న మొదటి భారతీయ మహిళగా కూడా ఆమె నిలిచింది. మిథాలీ రాజ్ 7,805 పరుగులతో మహిళల వన్డేల్లో భారతదేశపు అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలవగా మంధన్న ఇప్పుడు ఈ జాబితాలో 2వ స్థానంలో ఉంది. స్మృతి మంధన్న అద్భుతమైన ప్రదర్శనలతో భారతదేశానికి కీలక ఆస్తిగా నిలిచింది. 2024లో వన్డేలు మరియు టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా, ఆ సంవత్సరంలో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అన్ని ఫార్మాట్లలో మహిళా క్రికెటర్ చేసిన అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డులను బద్దలుకొట్టింది. అదనంగా ఆమె 2024లో భారతదేశపు ఏకైక టెస్టు మ్యాచ్ల్లో సెంచరీ చేయడంతో పాటు ఆ సంవత్సరంలో 4 వన్డే సెంచరీలు నమోదు చేసింది. కీలకమైన క్షణాల్లో రాణించగల సామర్థ్యం, స్థిరమైన ప్రదర్శనలతో మహిళా క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని మిథాలీ రాజ్ వంటి భారత గొప్ప ఆటగాళ్ల వారసత్వాన్ని స్మృతి మంధన్న ముందుకు తీసుకువెళ్ళింది.